ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుతోంది చావా చిత్రం. విడుదలకు ముందే మరాఠీలు ఆగ్రహం వ్యక్తం చేసిన ఈ సినిమా ఇప్పుడు విక్కీ కౌశల్ యాక్టింగ్ చూసి ఫిదా అవుతున్నారు. బ్యాన్ చేస్తామంటూ బెదిరించిన వారే ఇప్పుడు థియేటర్లకు క్యూ కడుతున్నారు. అంతగా తన నటనతో కట్టిపడేశాడు విక్కీ కౌశల్. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికిప్పుడే వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటున్నాడు హీరో విక్కీ కౌశల్. రెగ్యులర్ హీరోయిజం సినిమాలు కాకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ప్రస్తుతం హీరో నటించిన చావా చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమాలో విక్కీ కౌశల్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు విమర్శకులు. ఈ సినిమా కోసం ఆయన కృషిని, పట్టుదలను అభినందిస్తున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం బాలీవుడ్ లో ఎక్కడ చూసినా చావా పేరు వినిపిస్తోంది. విక్కీ కౌశల్, రష్మిక మందన కలిసి నటించిన ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ రివ్యూలు వచ్చాయి. దీనికి తోడు థియేటర్లలో రెస్పాన్స్ కూడా అదిరిపోయింది. విక్కీ కౌశల్ యాక్టింగ్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. సినిమా అయిన తర్వాత థియేటర్లలో శంభాజీ మహారాజ్ ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు ఆడియన్స్. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. చావా సినిమాతో బాలీవుడ్ మళ్లీ ఊపిరి పీల్చుకుంది. ఇటీవలి కాలంలో బ్లాక్ బస్టర్ అంటూ పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు బాలీవుడ్ లో బాగా తగ్గిపోయాయి. ముఖ్యంగా సౌత్ సినిమాల ప్రభావం ఎక్కువ అవ్వడం, పుష్ప 2 హ్యాంగ్ ఓవర్ దెబ్బకి బాలీవుడ్ డీలా పడిపోయింది. కానీ తాజాగా చావా సినిమాతో బాలీవుడ్ మళ్లీ పుంజుకుంది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను సృష్టిస్తోంది. అయితే విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేసిన చావా సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ అయింది. రష్మిక మందన ఇందులో కథానాయికగా నటించింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తోంది. శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ అద్భుతంగా యాక్ట్ చేశారంటూ రివ్యూవర్లు, ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్లలో విక్కీ నటన అద్భుతమంటూ ప్రశంసిస్తున్నారు. కొన్ని సన్నివేశాలు అయితే థియేటర్లలో ప్రేక్షకులని కంటతడి పెట్టిస్తున్నాయి. ఇక సినిమా పూర్తయిన తర్వాత థియేటర్ల నుంచి చాలా మంది ప్రేక్షకులు కన్నీళ్లతో వస్తున్నారు. మరికొంతమంది అయితే సినిమా పూర్తయిన తర్వాత శంభాజీ మహారాజ్ ని గుర్తు చేసుకుంటున్నారు. సినిమా చూసి బయటకు వచ్చిన అభిమానులు జై శివాజీ మహారాజ్, జై శంభాజీ మహారాజ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇలా మన దేశ చరిత్రని చెప్పే గొప్ప సినిమాలు ఇంకా రావాలంటూ నెటిజన్లు కోరుతున్నారు. మరోవైపు చావా చిత్రానికి ఎంత గొప్ప రెస్పాన్స్ ఇస్తున్న ప్రేక్షకులకి విక్కీ కౌశల్ ధన్యవాదాలు తెలిపారు. ప్రేక్షకులకు ప్రేమాభిమానాలతో తన హృదయం నిండిపోయిందంటూ చెప్పుకొచ్చారు. ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు. మరోవైపు ఈ సినిమాపై విక్కీ కౌశల్ భార్య హీరోయిన్ కత్రినా కైఫ్ తన రివ్యూని ఇచ్చారు. ఆయన కెరీర్లోనే ఇది ఓ ఉత్తమ చిత్రంగా ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. ఈ సినిమాలోని అందరూ వారి వారి పాత్రలకి 100% న్యాయం చేశారంటూ కత్రినా కైఫ్ మూవీ టీంకి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అలానే ఈ సినిమా గురించి పలువురు బాలీవుడ్ స్టార్లు కూడా గొప్పగా చెప్తున్నారు. అంచనాలను మించి సినిమా ఉండటం, వసూళ్లు కూడా అదే రేంజ్ లో ఉండడంతో బాలీవుడ్ జనాలు ఊపిరి పీల్చుకున్నారు. ఇక సినిమాకు సౌత్ ఇండియా కూడా మంచి రెస్పాన్స్ రావడంతో కలెక్షన్లు భారీగా పెరుగుతున్నాయి. మరి ఇదే కంటిన్యూ అయితే చావా మరిన్ని రికార్డులు సెట్ చేస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో వచ్చిన సినిమాల్లో చావా సినిమానే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచే ఛాన్స్ ఉంది.